అందరికీ నమస్కారం అండి. సో పాముల పుట్టలోంచి పాములు చిన్న చిన్నగా ఒక్కొక్కటి వస్తూ ఉన్నట్టుగా ఒకసారి రావు, ఒక్కొక్కటిగా వస్తున్నట్టుగా మన జగన్ గారి 5 ఏళ్ల పాలనలో పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నమాట. లేపాక్షి భూములు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి మనందరం ఈ మాట వింటూనే ఉంటాం. లేపాక్షి భూముల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమంటారు మొత్తం ఇచ్చింది, ఆ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని కొదవబెట్టింది, ఇవంతా పాత స్టోరీలు మనం చాలాసార్లు చూసాం. సో ఇవంతా కోర్టులకు ఎక్కింది, ట్రిబ్యునల్లో ఉన్నాయి రకరకాలు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 8,884 ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా చాలా చీప్గా కూట్నీళ్ళకు అంటారు మా రాయలసీమ భాషలో. కూట్నీళ్ళకు అంటే కారు చౌకగా ఎలా కొట్టేయాలంటే 8,844 ఏకర్స్ భూమిని కేవలం 500 కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. కేవలం 500 కోట్లకు. సో ఇష్యూ ఏంటంటే మొత్తం 8,844 ఎకరాల భూములు 5,811 ఎకరాలు అసైన్ భూములు, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన దాన్ని కుదవబెట్టేయడం, ఆయన దాన్ని దివాలా తీయడం, ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో A1గా A2గా మన విజయసాయి అట్లా ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, ఆయన జైల్లో ఉండడం, బెయిల్ తీసుకొని రావడం, ఇవంతా జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా, ఎక్కడ భూములు కనిపిస్తాయి, ఎక్కడ తీసుకుందామని. ఈ 8,844 ఎకరాల్లో 4,190 ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కట్టకపోతే బ్యాంకులు వచ్చాయి, మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఆయన కట్టలేదు, సో ఆయన కుదవబెట్టిన మేము ఆ భూములు గ్యారంటీగా పెట్టుకొని ఇచ్చాము, ఆయన కుదవబెట్టిన భూముల్ని మాకు ఇప్పించేసేయండి అని చెప్పి ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. చూడ్డానికి బాగానే ఉంటుంది ఇది, కానీ ఇది బోల్ట్ రూపం, అంటే BOLT, బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చింది అది. సో 119 కోట్ల రూపాయలకి రైతుల దగ్గర APIIC అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి 119 కోట్ల రూపాయలకి 8,000 ఏకర్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ భూమి. సో కొని టోటల్ 8,000 ఏకర్స్, దాంట్లో 5,811 ఏకర్స్ని కొని మొత్తం ఆ ల్యాండ్ పార్సల్ని ఎందుకు ఇచ్చింది? ఓనర్షిప్ ఇవ్వలేదు, ల్యాండ్ నువ్వు వాడుకో, అక్కడ పరిశ్రమ స్థాపించు అని చెప్పించింది. ఈయన రాజశేఖర్ గారి గవర్నమెంట్లో హ్యాపీగా దాన్ని బ్యాంకులు కుదవబెట్టారు. ఆ బ్యాంకుల్లోని దొంగ వెధవలు ఎవరో, బ్యాంకుల్ని దొంగ వెధవలో నేను తిడుతున్నా, అది వాడి భూమి కాదు, హిందూ భూమి కాదు, అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన రైతుల భూమి, అది గవర్నమెంట్ భూమి. అది దాన్ని కుదవబెట్టుకుని 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ మహా మేనేజర్లు ఎవరో అప్పటి బ్యాంక్ మేనేజర్లు. సరే అయిపోయింది, ఆయన భూమి కాని భూమిని కుదవబెట్టేసుకొని ఆయనకి 4,000 కోట్లు ఇచ్చారు, ఆయన దివాళా తీశారు. వీళ్ళు వచ్చి మా భూములు మాకు ఇప్పించండి, మా యొక్క అప్పులు మాకు ఇప్పించండి, లేకపోతే మాకు ఆ భూములను ఇప్పించండి అంటూ ట్రిబ్యునల్లో దాఖలు చేశారు. ట్రిబ్యునల్ ఏం చేసింది? రెజల్యూషన్ ప్రొఫెషనల్, RP అంటారు. అంటే ఈ మొత్తం దీనికి మధ్యవర్తిత్వం వ్యవహరించడానికి జనరల్గా ఈ NCLT ట్రిబ్యునల్స్ RPs పెడతాయి, రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ అంటారు వాళ్ళని. అతను ఫీజు తీసుకొని చేస్తాడు, అతను బయట వ్యక్తి. ఒక RPని పెట్టాయి. ఆ RP బ్యాంకులతో మాట్లాడాడు. జనరల్గా బ్యాంకులు ఏం చేయాలి? రావాల్సిన డబ్బు ఎంత? 4,190 కోట్లు. బ్యాంకులు ఏం చేయాలి? వడ్డీ వేసుకొని, వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, నేను పొరపాటున ఒక లోను, ఒక EMI కట్టకపోతే ఇంటికి కూర్చొని బ్యాంకులు గందరగోళం చేస్తాయి. కానీ
ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్గా ఉన్న ఈ బ్యాంకుల విషయం, ఈ లేపాక్షి విషయంలో మాత్రం బ్యాంకులు చాలా ఉదారంగా, చాలా ఏమంటారు ఇంతకంటే చౌకబేరం లేదన్నట్టుగా 4190 కోట్లు అవసరం లేదండి, ఒక 475 కోట్లు ఇచ్చేయండి అన్నారు. ఎంత? 475 కోట్లు మాత్రమే. దానికి రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఫీ ఒక 23 కోట్లు, మొత్తం కలిపి 501 కోట్లు ఇచ్చేయండి, మొత్తం భూములు మీకు ఇచ్చేస్తామన్నారు. మీరన్నదంతా వాస్తవమే. అందరూ వచ్చారు, రకరకాల వాళ్ళని తీసుకొని వచ్చారు. సో రకరకాల వాళ్ళని తీసుకొచ్చారు. సో 501 కోట్లకి అరబిందో దగ్గర నుంచి శ్యామరాజు, అరబిందో రకరకాల పేర్లతో ఉండే వాళ్ళందరూ వచ్చారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి కూడా వచ్చాడు. వచ్చి 501 కోట్లు నేను కడతాను అని చెప్పి ఆయనకు సంబంధించిన అర్తిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకి ఇచ్చేశారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది, అప్పటిదాకా ఏమీ జరగల. ఓకే, ఆయన 50 కోట్లు కట్టాడు. ఫర్ రీజన్స్ అన్నోన్ మిగతా డబ్బు నేను కట్టలేను అని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి 2021లో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. సరే, 22లో కోర్టు ఏం చేసింది, మరి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడంటే ఈ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఏమన్నాడంటే ఆయన కలకత్తాకు చెందినవాడు. సో ఆయన కలకత్తాకు చెందిన ఆ యొక్క రెజల్యూషన్ ప్రొఫెషన్ ఇంకో సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కడపలు ఉన్నారు. సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కడపలు ఉన్నారు. వాళ్ళు 501 కోట్లు కట్టేస్తారు. సో ఆ కట్టేస్తే దాని బేసిక్గా మీరు వాళ్ళకి ఇచ్చేయవచ్చు అన్నారన్నమాట. ఇది కూడా బాగానే ఉంది, సరే కానివ్వండి అనేది. ఇదంతా 2022 దాకా జరిగింది. ఈ బ్యాంకులు ఎవరు అసలు, ఎందుకు ఇంత కారు చౌకగా అమ్మారు అని అస్సలు ఎవరు మాట్లాడాల. మన గవర్నమెంట్లో అంటే అప్పటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడాల. ఇంతకు అసలు ల్యాండ్ ఎవరిది? ఏపీఐఏసీది. ఏపీఐఏసీ అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భూమి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. భూమి గలవాడు అసలు మాట్లాడాల. అరే అది 119 కోట్లకు నేను ఇచ్చాను రా వాళ్ళకి, మేమిచ్చాము, మేమిచ్చింది కేవలం ఇండస్ట్రీలు పెట్టడానికి, ఆడేవాడు కొదవ పెట్టడానికి, కొదవ పెట్టుకోవడానికి ఆ బ్యాంకులో ఎవరు, అమ్ముకోవడానికి మీరెవరు, కొనడానికి ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఎవడు, ఇంకోడెవడు, ఈ వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి ఎవరు, వీళ్ళంతా ఎవరు అసలు? భూమి నాది, భూమి గవర్నమెంట్ది, భూమి ఆంధ్రప్రదేశ్ది, భూమి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా చిలమత్తూరు రైతులది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. యాజ్ యూజువల్ ఆయన మాట్లాడారు కదా, ఆయన మాట్లాడాల. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గమ్మునుంది. ఈ వేలం పాటలంతా జరుగుతూ చివరి స్థాయికి వచ్చాయి. మరీ ఎక్కువ ప్రెజర్ అయిపోయేటప్పటికీ, ఆయన కట్టకపోయేటప్పటికి ఆ అర్తిన్ ప్రాజెక్ట్స్ యొక్క దీన్ని క్యాన్సిల్ చేసింది. ఆయన మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, ఒక 6 నెలలు టైం ఇస్తూ ఉన్నారు. 6 నెలల తర్వాత కూడా ఆయన కట్టలేదు. 500 కోట్లు క్యాష్ కట్టాలి. 500 కోట్ల క్యాష్ ఆయన తేలేకపోయాడంట. అందుకని విధిలేని పరిస్థితుల్లో ఏపీఐఏసీ కోర్టులో నన్ను కూడా ఇంప్లీట్ చేసుకొని ఈ కేసులో అని చెప్పి ట్రిబ్యునల్లో వేసింది. ఈ 4 సంవత్సరాల పాటు గమ్మని చూస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇక్కడ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో అందరూ ఆంధ్రప్రదేశ్ మీద భూముల మీద కన్నేసిన వాళ్ళే. 4 సంవత్సరాల పాటు గమ్మని ఉన్న, ఏం మాట్లాడకుండా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరు తిట్టారో ఏంటో పాపం పైనుంచి ఏమి మొట్టికాయలు పడ్డాయో వాళ్ళు కూడా ట్రిబ్యునల్లో 2022లో కేసేశారు. ఏపీఐఏసీతో పాటు మేము ఆల్రెడీ ఈ 8,000 ఏకర్స్ని జప్తు చేశాము, మీరు ఇప్పుడు దాన్ని ఏదో వేలం అంటున్నారు, ఎట్టేస్తారు మీరు వేలం వేయడానికి లేదు. అప్పుడు ట్రిబ్యునల్, అప్పుడు జడ్జిలు పేర్లేందుకు వాళ్ళు ఏం చెప్పారు, బ్యాంకులు మా అప్పు తీసుకుంది బ్యాంకులు 10% 4,000 కోట్లకి 500 కోట్లు అంటే రఫ్లీ అరౌండ్ 11% చాలా ఉంటున్నాయి. మరి చాలా అంటుంటే మీకేం ప్రాబ్లమ్ అన్నారు. అరే ఆ భూమి మాది అని అందరూ గొడవ చేస్తే సరే అప్పుడు ఏం చేశారు, ఫైనల్గా ఈ వేలాన్ని ఆప్ చేస్తామన్నారు. కానీ మీ ఇద్దరి ఇంప్లీట్ పిటిషన్ మాత్రం కొట్టేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికిప్పుడే దీన్ని అమ్మాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదంట. వాళ్ళంటే ఎవరు? బ్యాంకులంట. మరి ఇన్ని రోజులు బ్యాంకులు ఏ ఉద్దేశంతో వేలం లోపలికి వచ్చారు? మరి ఇప్పుడు సడన్గా వేలం ఎందుకు మానుకున్నారు? రిసోర్స్ ప్రొఫెషన్లు వేలం వేయటం లేదని చెప్తున్నారు. కాబట్టి
ఎన్ఫోర్స్మెంట్ దాన్ని జప్తు చేసినా కూడా మిమ్మల్ని ఈ కేసులోకి మేము చేర్చుకోవట్లేదు అని చెప్పిన ట్రిబ్యునల్. ఏపీఐసిని ముఖ చివాట్లు పెట్టి ఇండోలేం గాడిదలుగా వస్తున్నావా నువ్వు, దాదాపు ఇదే లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో తిట్టారు. ఇండోలేం గాడిదలుగా వస్తున్నావా, ఇప్పుడు వచ్చావు నువ్వు, 4 సంవత్సరాలు ఏం చేస్తున్నారు, అందుకని మీకు ఇప్పుడు దీంట్లో ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పింది. అంటే ట్రిబ్యునల్ 2023 కరెక్ట్గా సంవత్సరం క్రితం జూలై 22-21, సో 2023 జూలైలో వచ్చిన తీర్పు ప్రకారం 3 తీర్పులు ఇచ్చారు. ఫస్ట్ తీర్పు ఏమంటే ఈడీకి దీంట్లో ఇంప్లీట్ చేసుకోము, హవెవర్ ప్రస్తుతానికి వేలం వేయట్లేదు కాబట్టి వేలం ఒకవేళ వేస్తే మీకు ఇస్తాము అన్నారు.